హాయ్ అండి. ఏంటండి ఈ పువ్వు అనుకుంటున్నారా? ఈ పువ్వు ఏం లేదండి, కదంబం పువ్వండి. శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకొని పూజించుకోవాలని ఎంతో కోరికగా ఉందండి. మరి బయటైతే అమ్మరు, ఎలా ఒక్క వారమైనా పెట్టుకుందాము, ఒక్క రోజైనా పెట్టుకుందాం ఈ శ్రావణ మాసంలో చాలా మంచిది అని అనిపించింది. నేను ఇంకా ఆషాఢంలో మామూలుగా గుడికెళ్ళానండి. గుడి నుంచి అటునుంచి అమ్మవారి గుడికెళ్తాననమాట, దగ్గరగా ఉండిద్దని. అలా వెళ్తా ఉన్నా, అమ్మ కదంబం పూలతో నిన్ను పూజించుకోవాలమ్మా, ఎలా 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 అనేసి అదొక బాధ అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇక వెళ్తా ఉన్నానండి. అట్టే వెళ్తే తాళం వేసింది. ఇంకా ఆ గేట్‌కి అటు వెళ్ళడానికి కుదరదమ్మా అన్నారు. ఏం చేయాలి ఇక, నాకు ఏం పాలు పోక అంతే నిల్చున్నా అండి. నిల్చుంటే ఒక మొగ్గ కింద పడింది. కింద పడితే ఏంటా ఈ మొగ్గ అని చెప్పేసి చూస్తే రౌండ్ షేప్‌లో ఉంది. చిన్న సైజు పచ్చగా ఉంది. ఇప్పుడే మొగ్గ వస్తుందనమాట. ఆహా! ఏంది ఇది, కదమ్మం మొగ్గలాగుంది అని చెప్పేసి చెట్టు పైకెత్తి చూసానమాట. అదేనా కాదా అనుకుంటా ఉన్నాను. అనుకుని సరే కదమ్మం మొగ్గేనేమోలే అని చెప్పేసి ఇక పెట్టుకొని, తీసుకొని ఇక రిటర్న్ అయిపోయానండి. అయిపోయి ఇంక శ్రావణ మాసం వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకో మనసులో పదే పదే కదమ్మం పూలతో ఒక్కరోజైనా అమ్మవారికి ముందు పెట్టి పూజ చేద్దాము. ఎలా బయటైతేనేమో దొరకవు, అమ్మరు ఇవి చెట్లకే పూస్తాయి, మనకు తెలిసిన వాళ్ళ చెట్లు ఎక్కడా లేవు. ఎలా ఎలా అనుకుంటా ఉన్నానండి. గుడికెళ్ళానండి. ఇంకెప్పట్లాగే గుడికెళ్ళా. ఇంకా అక్కడ దండం పెట్టుకొని, సరే ఒకసారి మొన్న వెళ్ళాం కదా చెట్టు దగ్గరికి, వెళ్ళి చూద్దాము అని చెప్పేసి శ్రావణ మాసం ఒక్కరోజైనా ఆ పూలు పెట్టి పూజించుకోవాలి అమ్మవారికని అలా వచ్చానండి. పైకెత్తి చూస్తే ఆ చెట్టు బాగా హైట్‌లో ఉంది. పూలున్నాయి, బాగా పూలున్నాయి. మనకు కొయ్యటానికి అందుబాటులో లేవు. ఏంటమ్మా, ఎలా అమ్మా అని చెప్పేసి చుట్టూరు చూస్తా ఉన్నాను నిల్చొని. ఒక్కరోజైనా అనుకోకుండా అసలు చుట్టూరు కిందకి ఏలాడుతా కొమ్మలకున్నాయండి. ఇంకెంతో సంతోషం వేసిందండి. అలా చూసి ఇంక వెంటనే కోసుకొని ఆ పూలు బుట్టలో వేసుకొని ఇక వచ్చానండి. అమ్మ, మనసులో కోరిక తీర్చావమ్మ, ఈ శ్రావణ మాసం ఎలా అయినా ఈ కదంబం పూలతో పూజించుకోవాలని. ఇదిగోండి ఈరోజైతే ఇలా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. నాకెంతో సంతోషంగా అయితే ఉందండి కదంబం పూలతో పూజించుకున్నందుకు. ఓకేనండి, బాయ్ అండి. ఈ చిన్న వీడియో అంతే అండి.